ఎక్కడ అయినా సరే ఈ స్టాల్స్ చాలా ఎక్కువ. ద్రాక్షలు మెడలు వేసుకునేవి లేడీస్కి సంబంధించినవి చాలా వరకు అయితే ఉన్నాయి. అలాగే పట్టాలు కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. ఇవన్నీ చూస్తున్నారా, మొత్తం అన్నీ కూడా టిఫిన్ షాపులే. అయ్యే మురీలు చూడండి. టాయ్స్ అయితే విపరీతంగా ఉన్నాయి, విపరీతమైన టాయ్స్. ఇవ్వండి టు రైట్ కూడా టాయ్స్ అండి. ఇదిగండి చూడండి, దేవుడి పటాలు, మూరీలు అవ్వచ్చు, నెక్స్ట్ తాడ్లు, విగ్రహాలు చాలా వరకు ఉన్నాయి. క్యాప్స్, బ్యాంగిల్స్, లేడీస్ ఆర్నమెంట్స్ అన్ని రకాలు ఉన్నాయి. ఎందుకండి చిన్నప్పుడు ఈ దాంట్లో తక్కువ కొనేసుకుని ఉన్నాయి. నేను కీచైన్కి సంబంధించినవి క్యాప్స్ చూడండి అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. బాబు వెళ్తున్న కొద్ది రకరకాలు ఉన్నాయి. చూస్తున్నారా, బుద్ధుడి పటాలు, విజిల్ పటాలు అవి చూసారా. ఇంకా అలా వెళ్తున్నా, ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా, ఇది మొత్తం ఒక వీడియో చేస్తానండి. కంప్లీట్ షాపింగ్ మాల్స్ అంతా కూడా. ఈ హ్యాండ్ బ్యాగ్ లేదు మాకు పనికిరా, పడేయండి అన్నట్టు అయితే పడేసారు. చూస్తున్నారా, ఫ్లాస్క్లో చిన్నపిల్లలకు బట్టలు, అబ్బాయిలకి పంచులు అవి ఉంటాయి కదా, క్యాప్లో ఏమని చెప్తాం, ఎంత అని చెప్తాం. ఇది హైదరాబాద్ బ్యాంగిల్ బజార్కి వచ్చినట్టు ఉంది. అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవ్వండి చూడండి, షాప్లో అన్నీ కూడా బ్యాంగిల్సే. చూసారా, ఇక్కడ చూసినా అవే చూడండి, లెఫ్ట్ రైట్ కూడా. అలాగే జనాలు కూడా ఫుల్గా ఉన్నారు. అని చూసి ఒకళ్ళు కొనకూడదని ఒక షాప్ నుంచి తప్పించుకుని ఇంకో షాప్లో సరే ఇరికిపోవడం కన్ఫామ్. అంత టెంప్ట్ అయ్యేలా ఈ బొమ్మలు అవి కూడా ఉన్నాయి చిన్నపిల్లలకు సంబంధించినవి. ఈ దేవుడి తాళ్ళు, క్యాప్లో మొత్తం అదిగండి, గాజులు కూడా చూద్దాం రండి. జలప్రసాదం అని చెప్పున్నది కదా, ఇదిగండి ఇక్కడే మినరల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. విశ్రాంతి తీసుకోవడానికి ఈ మాత్రం సరిపోదా మనకి, అంతమంది ఉన్నారు. సో ఇంకలాగా ఈ వేలో మళ్ళీ వెళ్తున్నాం. ఈ వేలో ఏమన్నాయి కూడా చూద్దాం. ఇదిగోండి హోటల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. నిజంగా ఫుల్ బిజినెస్ అండి వాళ్ళకి, వీళ్ళకి బిజినెస్ మామూలుగా ఉండదు. చూస్తున్నారా, జనాలు అలాగే ఉన్నారా. దేవస్థానం ఉంది కదా, అక్కడే చాలా హోటల్స్ అయితే ఉంటాయి. చూడండి, లైన్ హోటల్సే. ఇంకేమున్నాయి కూడా మీతో షేర్ చేసుకుంటాను, స్కిప్ చేయకుండా చూసేసేయండి. చూడండి, ఆ చివరి నుంచి కూడా ఇవన్నీ షాపింగ్కి. ఇంట్లో హోమ్ డెకర్స్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, చిన్నపిల్లల టాయ్స్, హోమ్ డెకర్స్, ఇంకా ఆర్నమెంట్స్ అవి ఉంటాయి కదా లేడీస్కి, అవి చాలా వరకు అండి. ఏడు తాడ్లు, దేవుడి బొమ్మలు, బ్యాగులు, ఇక టాయ్స్ అయితే విపరీతం. జ్యువెలరీస్, నెక్స్ట్ దేవుడి పటాలు, దేవుడి విగ్రహాలు అన్నీ వచ్చేవారు వరకు కూడా ఉంటాయి. నేను చూడండి ఎన్ని ఉన్నాయో. అదేగాక ఇంకా మీకు సరైన పాయింట్లు చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసండి. మొత్తం కొండ మీద ఏమన్నా కూడా చూపించేస్తాను. షాపింగ్ సంబంధించినవి బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. ఇదిగోండి దేవుడి పూజ సామాన్లు ఉంటాయి కదా, రాగి ఇత్తడివి, అవి కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా జిగి 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 ఉంటున్నాయి. మా ఇంట్లో కూడా సేమ్ ఫ్రేమ్ ఒకటి ఉంది 7 కొండల వరకు. చూసారా, ఈ షాప్ చూసినా రష్, ఎప్పుడు కొండ చూసినా ఫుల్ రష్. ఇక్కడే 108 వస్తువు ఉంది. క్యాప్స్ అవి కూడా ఇక్కడే అమ్ముతున్నారు. ఆ కానా కింద నుంచి అయితే వచ్చిన దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయిపోయింది. ఫుల్ లైటింగ్తో పాటు ఇది కూడా
హోటల్ పక్కన ఇది ఉంది. క్యాబ్ జిగ్ 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 అయిపోతున్నాయి, చూస్తున్నారా? అలాగే దేవుడి పటాలు, బుద్ధి బొమ్మలు అలాంటివి కూడా హోమ్ డెకర్స్. నెక్స్ట్ ఇదిగోండి, ఈ హోటల్ పక్క నుంచి కూడా షాపింగ్స్ ఎన్ని మీరు చూడండి, లైన్గా మామూలుగా ఉండవు. మీ కళ్ళు నొప్పి చేస్తే ఈ లైటింగ్ చూసి చూసారా? డిఫరెంట్ అన్నీ కూడా ఇవన్నీ. ఎంత షాపింగ్ ఉందంటే అంత షాపింగ్ ఉంటుంది. ఆ షాప్సే కాకుండా ఇదిగండి, రోడ్ మీద కూడా ఇలాంటివి కూడా అమ్ముతుంటారు, ఫుట్పాత్ మీద. సరే, వాళ్ళ ఓన్ మేడ్ కింద తయారు చేసి అమ్ముతున్నారు. ఇవన్నీ రకరకాల కోసలు దాంట్లో. సరే, ఇంకా చివరికి వెళ్ళి చూపిస్తాను ఇవన్నీ. ఇక్కడ కూడా ఫుల్గా బొమ్మలు, దేవుడి పటాలు అన్నీ ఎక్కడ చూసినా తిరుమల అంతా కూడా ఇలాగే ఉంటాయండి. మీరు ఏ సందు తిరిగినా సరే అన్ని బొమ్మలు ఇలాగే ఉంటాయి, అన్ని రకాల డిజైన్లు.